వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల తరచూ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు. రెగ్యులర్గా జరుగుతున్న పరామర్శ యాత్రల్లో భద్రతా వైఫల్యాలు బయటపడటం, వాటిని వైసీపీ శ్రేణులు హైలైట్ చేసి చూపడం కామన్ అవుతుంది. సో అయితే గుంటూరు, రాప్తాడు, పొదిలి, సత్తెనపల్లి పర్యటనలన్నీ వివాదాస్పదం అవడంపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. ఆ సందర్భంలో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం, అసలు ఓ మాజీ సీఎం స్థాయిలో ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీని ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైసీపీ కౌంటర్స్ ఇవ్వడం షరామామూలుగా అన్నట్లు మారిపోయింది. సో ఈ పరిణామ క్రమంలోనే జగన్ సత్తెనపల్లి పర్యటన అత్యంత వివాదాస్పదమైంది. ఆయన ఉన్న కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడంటూ ఆ కేసులో వైసీపీ అధ్యక్షుడిని నిందితుడిగా చేర్చడం పొలిటికల్గా కలకలం రేపుతోంది. దీంతో తమ అధినేతకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించకపోవడం వల్లే అలా జరిగిందని వైసీపీ రివర్స్ అటాక్ మొదలెట్టింది. జగన్ కూడా తన పర్యటనలో భద్రతా వైఫల్యంపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తూ ఎక్స్లో మెసేజ్ పెట్టారు. ఇది ఇంకా కలకలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా తన భద్రత తగ్గించారని ఆరోపిస్తున్నారు జగన్. అయితే తన పర్యటనల సమయంలో కేంద్ర భద్రతా సంస్థలైన NSG, CRPFలతో Z+ భద్రత కల్పించాలని కోరుతూ మొన్న మేలో కోర్టుకు వెళ్లారు మాజీ సీఎం. సో ఆయనకు తగినంత భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కూడా జగన్ తరపున న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జగన్కు భద్రత కల్పించలేదన్న వాదనలో నిజం లేదని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపున ప్రత్యేక న్యాయవాది. సో ప్రస్తుతం ఆయనకు 58 మందితో భద్రత కల్పిస్తున్నామని కూడా వివరించారు. అప్పట్లో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. అదే కేసుకు సంబంధించి తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక నివేదిక ఇచ్చింది. జగన్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదన్నది ఆ నివేదిక సారాంశం. సో కేంద్ర ప్రభుత్వ కౌంటర్తో పాటు ఇంకా IB నివేదికను కూడా జత చేయాలని కూడా ఆదేశించిన న్యాయమూర్తి ఈ కేసు విచారణను జూలై 15కు వాయిదా వేశారు. అదలా ఉంటే ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. తాడేపల్లిలోని జగన్ ఇంటి దగ్గర తరచూ ఏదో ఒక ఘటన జరుగుతుందని కూడా ప్రస్తావిస్తున్నారట వాళ్ళు. సో ఎప్పుడు మా అధినేతకి ఏం జరుగుతుందనే ఒక భయంలో ఉన్నారు. సో గతంలో అక్కడ వరుసగా జరిగిన అన్ని అగ్ని ప్రమాదాలు సహా తాజాగా 2 యువకులు ఆ ఇంటి మీదకి తాటికాయలు విసిరిన ఘటనను కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నారు. అంటే అక్కడ ప్రాపర్ సెక్యూరిటీ లేదని చెప్తున్నారు అనమాట. అటు క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో భారీగా వస్తున్న క్రౌడ్లో అసాంఘిక శక్తులు కలిస్తే జగన్ ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందన్నది వైసీపీ కేడర్ ఆందోళన. అందుకే ఆయనకు Z+ భద్రత కల్పించాలన్నది వాళ్ళ డిమాండ్ అట. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి కూటమి ప్రభుత్వం జగన్ పర్యటనలకు సంబంధించి వ్యతిరేక నివేదికలు పంపడం వల్లే కేంద్రం నుంచి అంతా బాగుందన్న రిపోర్ట్ వచ్చి ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. సో అందుకే తమ పార్టీ అధ్యక్షుడి పర్యటనలో భద్రతా లోపాల ఆధారాలతో ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారట వైసీపీ కీలక నాయకులు. సో రాష్ట్రంలోని పరిణామాలను నేరుగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే ప్రయోజనం ఉంటుందని వైసీపీ పెద్దలే భావిస్తున్నారు. అలా నేరుగా వెళ్తే కేంద్రం రియాక్షన్ ఎలా ఉంటుంది, కోర్టు తీర్పు ఎలా రాబోతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి వైసీపీ శ్రేణులు. సో జగన్ భద్రత గురించి తగ్గిందా ఇంకా లేదంటే పెంచాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.